ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టెక్ దిగ్గజం ఒరాకిల్ ఆల్రెడీ ఈ ఏడాది స్టార్టింగ్లోనే 21,000 మెంబర్స్ని ఉద్యోగాలను తీసేయడం మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకొంతమందిని తీసేయాలని ఒక ఆలోచనలో ఉందని కొన్ని నోటీస్ రావడం అయితే జరుగుతున్నాయి. మరి ఒక్కసారి మళ్ళీ ఎందుకు ఒక పక్కన చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు మళ్ళీ వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. ఎవరైతే తీసేసామో వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని కొన్ని వార్తలు చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ ఒరాకిల్ మళ్ళీ తీసే క్రమంలో ఎందుకు ఉంది అని అంటే ఏం జరుగుతుంది అంటే? టెక్ కంపెనీలు చేస్తున్న పని ఏమిటంటే ఏఐ టూల్స్ని క్రమంగా పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏఐ టూల్స్ చాలా కాస్ట్లీ. ఒక సంవత్సరం పాటు ఏఐ టూల్ని ఉపయోగించాలంటే వేల మంది ఎంప్లాయీస్ మీద పెట్టేటువంటి జీతభత్యాలకు ఈక్వల్గా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఏఐ టూల్స్ని ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్న పనిని ఇంకా వేగవంతంగా చేయడానికి. వేగవంతంగా చేయడం వల్ల ఏంటి? క్లయింట్ను తొందరగా సాటిస్ఫై చేయడం, ప్రొడక్షన్ త్వరగా రావడం, తర్వాత క్వాలిటీ ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోవడం, తప్పులు లేకుండా ఉండేట్టు చూసుకోవడం, మోర్ ఎఫిషియన్సీ అనేటువంటి ప్రదర్శిస్తూ మోర్ స్పీడ్ అనేది దీంట్లో కలుగుతుంది. దానివల్ల క్లయింట్స్ పెరుగుతారు, ఉన్న క్లయింట్స్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. క్లయింట్స్ దగ్గర ఎక్కువ డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాటిస్ఫాక్టరీగా స్పీడ్గా మనం వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ ఇస్తామో, మేము ఏఐ టూల్స్ని ఉపయోగించి ఇది ఇవ్వగలిగాం కాబట్టి మాకు కొంత ఖర్చు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కొంత ఇవ్వమని కూడా వాళ్ళ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా తన బిజినెస్ ప్రణాళికను విస్తరించుకోవడానికి వీలుగా టెక్ కంపెనీస్ ఏఐ టూల్స్ని ఎక్కువగా తీసుకుంటున్నాయి. మరి ఏఐ టూల్స్ను తీసుకున్నప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేసే పనినే ఏఐ టూల్స్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఎంప్లాయీ యొక్క అవసరం ఉందా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ ఎంప్లాయీస్ యొక్క అవసరం లేదు. అంటే ఏ పనులలో అయితే ఏఐ టూల్స్ని మనకు బాగా విరివిగా ఉపయోగిస్తున్నామో, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయో, ఆ పనిని ఇంతకుముందు కంపెనీ లోపల పనిచేసే ఎంప్లాయీస్ చేశారో, ఎంప్లాయీ చేసిన దానికన్నా కొన్ని 100 రెట్లు 100 రెట్లు ఎక్కువగా ఎఫిషియన్సీ, స్పీడ్ ఉండడం, ఎఫిషియన్సీ ఉండడం అనేది కనబడ్డప్పుడు వాళ్ళ అవసరం ఏముంది? ఇక ఆటోమేటిక్గా తీసేయక తప్పదు. ఎందుకంటే దీని దాన్ని రెండింటి భరించగలిగే శక్తి ఉండవు. కంపెనీస్కి లాభాలు అనేవి ఉండవు. ఇక లాభాలు లేకపోతే ఎక్కువ కాలం రోజు ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒరాకిల్ లాంటి కంపెనీలు ప్రపంచంలో దిగ్గజమైన కంపెనీ. కంప్యూటర్స్ క్లౌడింగ్లో వాళ్ళకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాళ్ళు 151 మంది ఎంప్లాయీస్ సుమారుగా అక్కడ పనిచేస్తున్నారు ఇంతకుముందు గతంలో. దాంట్లోంచి ఒక 21,000 మందిని ఆల్రెడీ తీసేశారు. సో సుమారుగా ఇప్పుడు 120,000 పైన అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో కూడా ఇంకా కొంతమంది తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే గత సంవత్సరం వాళ్ళ బడ్జెట్ తీసుకున్నట్టయితే దాదాపు 55.7 బిలియన్ దాదాపు ఉంది. అది ఈ సంవత్సరం ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం అప్పు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. $43 బిలియన్ అప్పు కూడా ఉంది. $40 బిలియన్ పైన అప్పు తీసుకున్నారు. మరి ఇంకా పెంచడానికి ఒకవైపున అప్పు తీసుకున్నారు, ఇంకోవైపు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇంత పెట్టుబడులు అడిషనల్గా తీసుకొచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టాలంటే అటువైపున అది భరిస్తూ, ఇటువైపున ఎంప్లాయీస్ని భరిస్తూ, ఇటువైపు ఏ టూల్స్ని భరిస్తూ ఇన్ని రకాలుగా కంపెనీ నిలబడగలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏఐ టూల్స్ కోసం చేసే ఖర్చు కానీ, తెచ్చినట్టు అప్పుకు వడ్డీ కట్టడం కానీ, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ని వీలైనంత వరకు తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా ఇంకా కొంతమంది కోత విధించబడవచ్చని, అది కూడా సుమారుగా 21 లక్షలు 21,000 మంది ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇది ఒక్క ఒరాకిల్ యొక్క పరిస్థితే కాదు. అన్ని టెక్ కంపెనీలు ఏదైతే పేరు ప్రఖ్యాతులు వహించిన టెక్ కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే ఏఐ టూల్స్ వైపు మళ్ళారో, ఏఐ టూల్స్ ప్రాముఖ్యత ఇచ్చి ఏఐ టూల్స్ను తీసుకుంటున్నారో వాళ్ళు అనివార్యంగా ఎంప్లాయీస్ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొంతకాలం పోయిన తర్వాత ఇలాగా స్లోగా వెళ్ళి చివరికి అసలు టెక్ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ యొక్క అవసరమే లేకుండా ఏఐ టూల్స్ లోపల ప్రావీణ్యత సంపాదించినటువంటి నైపుణ్యం ఉండేటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఐటీ కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏఐ టూల్స్ మీద ప్రావీణ్యత పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే దాంట్లో సక్సెస్ అవుతారో, ఏఐ టూల్స్ యొక్క పని విధానం వేరు, ఐటీ కంపెనీ యొక్క పని విధానం వేరు. అంటే టోటల్గా తను మార్చుకోవాలి. ఇప్పటిదాకా ఏళ్ల తరబడి చేసినటువంటి పనికి భిన్నమైన ఒక పనిలోకి అలవాటు పడడానికి ప్రయత్నం చేయాలి. అది అందరి వల్ల కాదు. కొన్ని మైండ్ సెట్ ఎట్లా ఉంటాయంటే ఆ పనికి అలవాటు పడ్డారో అదే జీవితం అయిపోతుంది. మళ్ళీ కొత్తగా నేర్చుకొని మళ్ళీ కొత్తగా దాంట్లో డెవలప్ అయ్యే పరిస్థితి, అంత ముందుకు చుచ్చుకొని పోవాలంటే అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యం అవుతుంది. ఎవరికైతే సాధ్యం అవుతుందో, ఎవరైతే ఏ టూల్స్ వైపు తన ప్రయాణం మొదలుపెట్టారో, దాంట్లో నైపుణ్యం సాధించారో అలాంటి వ్యక్తులకి అక్కడ అవకాశం కల్పించాలి.
లేని వాళ్ళని మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ తీసేసుకుంటూ పోవడం. అంటే ఏఐ టూల్స్ని ఎంత విస్తరిస్తూ ఉంటారో, దాన్ని ఎంతైతే అప్గ్రేడ్ చేస్తూ పోతుంటారో, ఇక్కడ ఎంప్లాయీస్లో కూడా ఆ రకంగా ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు, సెకండ్ స్టేజ్లో వీళ్ళు, థర్డ్ స్టేజ్లో వీళ్ళు, అలా ఎంతో కొంత ప్రావీణ్యత నైపుణ్యం ఉండేటువంటి వాళ్ళని కూడా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనాటికి టాప్ మోస్ట్ పీపుల్ కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అంటే అది అప్పుడే వాడు కూడా అర్థమైపోతుంది. కాబట్టి నేర్చుకోగలిగితే నువ్వు ఏఐ టూల్స్ నేర్చుకో, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉండే ప్రయత్నం చెయ్యి, లేకపోతే నువ్వు నిష్క్రమించు అని చెప్పినట్టు అవుతుంది. ఇది ఒరకిలే కాకుండా దేశంలో ఉండే అన్ని కంపెనీలు ఈ రకంగానే పాటవుతున్నాయి. దీనిలో పెట్టుబడులు చూసుకున్నా, ఖర్చులు చూసుకున్నా, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా పెరిగినట్టు ఒరకిలు క్లియర్ చేస్తుంది. దాదాపు 32% ఎక్కువగా పెరిగినట్టుగా ఒరకిల్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. 32% పెరిగినప్పుడు మరి దానికి తగినట్టు లాభాలు ఉన్నాయంటే ఇంకా లాభాలు పుంజుకోలేదు. ఎందుకంటే ఇంకా ఏఐ టూల్స్ ఇంకా పూర్తిగా వాటి యొక్క సర్వీసెస్ 100% రాలేదు. కాబట్టి ఈ రెండింటి సందిగ్ధ అవస్థ లోపల ఒక సంధికాలం అంటారు దీన్ని. ఈ సంధికాలం లోపల అటు ఐటీ ఎంప్లాయీస్ని మనం సాటిస్ఫై చేయలేని పరిస్థితి, ఇటు ఏఐ టూల్స్ లోపల పూర్తిగా ప్రావీణ్యత సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రతి కంపెనీకి ఇది ఒక ఖచ్చితంగా ఉన్నట్టు పరిస్థితే. కంపెనీని బ్లేమ్ చేయలేము మనం. అలాగని ఎంప్లాయీస్ ఎంతకాలం ఏళ్ల తరబడి దశాబ్దాల దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలో కూడా తెలియదు. వీళ్ళకి తెలిసిన పని ఒకటే, ఆ పని దొరికే పరిస్థితి లేనప్పుడు వీళ్ళు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.